మరో కొద్ది రోజుల్లో మళ్ళీ స్టార్ట్ అవనున్న బిగ్ బాస్ సీజన్ 9. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన నో యూజ్. ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడానికి అష్ట కష్టాలు పడుతున్న బిగ్ బాస్ విన్నర్స్. బిగ్ బాస్ క్రేజ్ కెరియర్కి ఎందుకు ఉపయోగపడటం లేదు? హవెల్ హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో పాపులారిటీ రియాలిటీ గేమ్ షో అయినటువంటి బిగ్ బాస్కు ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉండడం విశేషమనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు విజయవంతంగా 8 సీజన్లను ఈ షో విజయవంతంగా కంప్లీట్ చేసింది. దీంతో 9వ సీజన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందనే ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ఆడియన్స్లో నెలకొంది. అయితే ఈ క్రమంలోనే అసలు బిగ్ బాస్ టైటిల్ గెలిచిన విజేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వారి పరిస్థితి ఏంటనేది టెలివిజన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు లేటెస్ట్గా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశల్ కామెంట్స్ కూడా ఇంట్రెస్టింగ్గా మారాయి. అండ్ ఇక ఆ వివరాల్లోకి వెళ్తే 2017లో బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సీజన్కి హోస్ట్గా వ్యవహరించారు. ఆ తర్వాత సెకండ్ సీజన్కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి అక్కినేని నాగార్జున హోస్ట్గా నిర్విరామంగా ఈ షో కొనసాగుతూనే ఉంది స్టిల్ ఇప్పటి వరకు. ఇక ఫస్ట్ సీజన్ నుంచి 8th సీజన్ వరకు కూడా టైటిల్ విన్నర్, రన్నరప్ల డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ సీజన్లో శివబాలాజీ అండ్ రన్నరప్గా ఆదర్శ్ బాలకృష్ణ, సెకండ్ సీజన్లో కౌశల్ అండ్ రన్నరప్గా గీతామాధురి, థర్డ్ సీజన్లో విన్నర్గా రాహుల్ సిప్లిగంజ్ అండ్ రన్నర్గా శ్రీముఖి, ఇక ఫోర్త్ సీజన్లో అభిజిత్ విన్నర్ అండ్ దాని తర్వాత అఖిల్ సార్దక్ రన్నర్, ఇక ఫిఫ్త్ సీజన్లో విజయ్ సన్నీ విన్నర్ అండ్ షణ్ముఖ్ జశ్వంత్ రన్నరప్, అండ్ దాని తర్వాత సిక్స్త్ సీజన్లో సింగర్ రేవంత్ విన్నర్, శ్రీహాను రన్నర్, ఇక 7th సీజన్లో పల్లవి ప్రశాంత్ విన్నర్, అమర్దీప్ రన్నర్, ఇక 8th సీజన్కి వచ్చేసరికి నిఖిల్ మలయక్కల్ విన్నర్, గౌతమ్ కృష్ణ రన్నర్గా నిలిచారు. అయితే మెయిన్గా బిగ్ బాస్ తెలుగు టైటిల్స్ విన్నర్స్ గెలిచిన వారికి మాత్రం టెలివిజన్ ఇండస్ట్రీతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా క్రేజ్ పెరుగుతూనే ఉంది. దాంతో సినిమా ఆఫర్లు వచ్చి వారి కెరియర్ మరో స్థాయికి వెళ్తుందని కూడా అనుకున్నారు. కానీ బిగ్ బాస్ తెలుగు టైటిల్స్ గెలుచుకున్నటువంటి వారి పరిస్థితి అందుకు క్వైట్ ఆపోజిట్గానే ఉందని చెప్తున్నారు సినీ క్రిటిక్స్. అందులో శివబాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, విజయ్ సన్నీ, రేవంత్, పల్లవి ప్రశాంత్, నిఖిల్ మలయక్కల్, సో వీళ్ళెవ్వరూ కూడా సినిమాల్లో సాలిడ్ ఆఫర్స్ను దక్కించుకోలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అని కూడా చెప్తున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్గా కొనసాగుతూనే ఉంది. ఈ షోకు టీఆర్పీ రేటింగ్స్ కూడా అదిరిపోయాయి. అండ్ ఇక చివరి 3 సీజన్స్ అయితే మాత్రం దుమ్ము లేపాయనే చెప్పాలి. అయితే ఈ రిపోర్ట్ల ప్రకారం ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తున్నారని కూడా తెలుస్తుంది. కానీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్స్లో ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా బిగ్ స్క్రీన్పై హీరోగా ఆర్ స్టార్గా షైన్ కాలేకపోయారు. బిగ్ బాస్ మొత్తం సీజన్లో ఒక్క రాహుల్ సిప్లిగంజ్ మాత్రం తన కెరీర్ను టాప్ లీడ్లో చేస్తున్నారని అండ్ తెలుస్తుంది. బట్ ఈ షోకు రాకముందే రాహుల్కు తన టాలెంట్ తోటి ఉన్నటువంటి ఆడియన్స్ ఫ్యాన్ బేస్ కూడా కంప్లీట్గా చాలా బాగానే ఉంది. బట్ అది కూడా పెద్దగా యూజ్ కాలేదు. దాని తర్వాత కూడా అలానే ఉంది. బట్ ఆ తర్వాత కూడా తన టాలెంట్ తోటే ముందుకు వస్తున్నారు, అది కూడా తెలిసిందే. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్గా నిలిచినటువంటి కౌశల్ ఈ సీజన్కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరించారు, అది కూడా తెలిసిందే. బట్ బిగ్ బాస్ విన్నర్గా నిలిచిన తర్వాత కౌశల్ దశ మారిపోతుందని కూడా అందరూ అనుకున్నారు. ఆ టైంలో కౌశల్ ఆర్మీ అని కూడా చాలా 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 వైరల్ అయింది. ఇక కౌశల్ కూడా అదే అనుకున్నారట. కానీ సీన్ రివర్స్ అయిందని కూడా లేటెస్ట్గా కౌశల్ కామెంట్స్ చెప్తున్నాయి. ఎందుకంటే లేటెస్ట్గా బిగ్ బాస్ కౌశల్ అంటూ ఉంటాం మనం, మంచు విష్ణు కన్నప్ప సినిమాలో అయితే ఒక సక్సెస్ ఈవెంట్లో మాట్లాడారు. బిగ్ బాస్ విన్నర్గా టైటిల్ అందుకున్న తర్వాత చాలా సినిమా ఆఫీసులు అండ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కలిశానని కూడా చెప్పారు. బట్ ఎలాగైనా మంచి సినిమాలు వచ్చి కెరియర్ టర్న్ అవుతుందని కూడా ఆయన అనుకున్నారట. కానీ ఎక్కడ కూడా అలాంటి ఆపర్చునిటీ దక్కలేదని కూడా చెప్పుకొచ్చారు. కానీ మంచు విష్ణు మాత్రం తన ప్రాజెక్టులో అవకాశం ఇవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉందని కూడా చెప్పుకొచ్చారు. బట్ ఇక మరికొద్ది రోజుల్లో ఈ బిగ్ బాస్ సీజన్ 9 అనేది స్టార్ట్ కానున్న టైంలో ఇప్పుడు కౌశల్ అన్నటువంటి మాటలు వైరల్గానే మారాయి. బట్ తెలుగు టెలివిజన్ షోస్లలో పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండడం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బట్ ఇప్పటికే కూడా ఈ సీజన్ కంప్లీట్గా 8 సీజన్స్ కూడా కంప్లీట్ చేసుకుంది. సో ఇది మొత్తంగా 8 సీజన్ల విన్నర్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా వాళ్ళ కెరియర్ అనేది చాలా పక్క ప్లాన్ తోటి చాలా చాలా ఆఫర్స్ వస్తాయి అండ్ స్టార్లకు ఎదుగుతారనుకున్నాను. బట్ 8 సీజన్లలో ఒకే ఒక్క రాహుల్ సిప్లిగంజ్ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా పెద్దగా అంత సక్సెస్ని చూడలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ కౌశల్కి కూడా అదే పరిస్థితి. కౌశల్ ఆర్మీ అని కూడా అప్పట్లో చాలా చాలా ఆర్మీలు క్రియేట్ అయినాయి. నూతన్ నాయుడు ఆ టైంలో
చే సినిమాలో ఆఫర్ అండ్ హీరోగా మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు అని కూడా చాలా అనుకున్నారు. బట్ అది ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈవెన్ పల్లవి ప్రశాంత్ పరిస్థితి కూడా అలానే ఉంది. బట్ సినిమాలలో యాక్టింగ్ అన్నారు, దాని తర్వాత హీరో అన్నారు, ఏది కాకుండా బట్ అలానే నార్మల్గానే వాళ్ళ లైఫ్ సాగిపోతుందని చెప్పాలి. బట్ ఇలాంటి టైంలో బిగ్ బాస్ అనేది జస్ట్ స్క్రీన్కి మాత్రమే పరిచయం చేస్తుంది. బట్ నోన్ ఫేస్ చేయగలుగుతుంది కానీ స్టార్ని చేయగలదని ప్రతి ఒక్కరిని చూస్తే అయితే అర్థమవుతుంది. ఇంక్లూడింగ్ ఇప్పుడు కౌశల్ చూసుకుంటే శివబాలాజీ ఫస్ట్ సీజన్ విన్నర్. శివబాలాజీ కూడా కన్నప్పలో క్యారెక్టర్ చేశాడు. బట్ అది కౌశల్ కంటే కూడా చాలా చాలా చిన్న క్యారెక్టర్ అది. సో అది కూడా అంత పెద్దగా ఎలివేట్ అవ్వలేదు. సో మొత్తంగా ఆయన అంత ముందు నుంచి కూడా సినిమాలు చేశాడు. బట్ ఆయనకు బిగ్ బాస్ అనేది ఒక ఫస్ట్ స్టెప్పే. బట్ దాని తర్వాత అంతకుముందు ఉన్నటువంటి క్రేజే ఉంది. అలాగో కొత్తగా బిగ్ బాస్ ద్వారా వచ్చిందైతే కాదు. బట్ బిగ్ బాస్ ద్వారా మాత్రం అంతగా పెద్దగా ఎవరు స్టార్స్ అవ్వలేదని మాత్రం సో ఇండస్ట్రీ వర్గాలు అయితే టాక్ నడుస్తుంది. సో మరి ఇందులో ఇన్ఫ్యాక్ట్ ఫ్యూచర్లో ఇప్పుడు వచ్చేటువంటి సీజన్లో కానీ లేకపోతే ఇన్ఫ్యాక్ట్ గతంలో ఉన్నటువంటి విన్నర్స్ని స్టార్స్గా ఎవరు అవుతాం అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.